సో ఆ వేరియేషన్ని ప్రజలు కూడా గమనించుకోవాలని నా ఉద్దేశం. జెడ్ ప్లస్ సెక్యూరిటీ మేము ఇస్తున్నామని చెప్పి పదే పదే మా డీజీపీ గారి దగ్గర నుంచి నేను, మా డీజీపీ గారు, మా ఎస్పీ గారు అందరం చెప్తుంటే ఆయన ఇవ్వలేదంటే ఆయన ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీ కోరుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లా. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆయన ఎందుకు ఇస్తున్నామో కూడా మళ్ళీ చెప్తున్నాం. కేవలం అతని ప్రతిపక్ష పార్టీ నాయకుడి కింద మేము ఇవ్వట్లే, ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు, కేవలం ఎక్స్ సీఎం కాబట్టి మేము అది ఇస్తున్నాం. ఆయన ఇస్తున్నాము, ఆయన మేము ఇవ్వాల్సిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మేము ఇస్తాము, జెడ్ ప్లస్ సెక్యూరిటీ మేము ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాం మేము. కానీ ఆయన ఎందుకో ఆయనకి మరి ఆయన ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీ కోరుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన కోరుకునే సెక్యూరిటీ అయితే మేము ఇవ్వలేం. యాజ్ పర్ రూల్ మా జెడ్ ప్లస్ సెక్యూరిటీ అయితే మేము ఇస్తాం. చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. ఈరోజు కూడా నేను మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో తొలి అడుగు కార్యక్రమానికి నేను కూడా అటెండ్ అవుతున్నా. నిన్న నేను కూడా అటెండ్ అయ్యా. ఒకటండి, ఈరోజు మంచి క్వశ్చన్ అడిగారు, మీకు కూడా చెప్పాలి. సంవత్సరం అంటే గెలిచిన తర్వాత సంవత్సరంలో మేము ఇంటింటికి వెళ్తున్నాం. ఇంటింటికి ఎంత ధైర్యంతో వెళ్తున్నామండి మేము. హ్యాపీగా అరే మీకు పెన్షన్లు ఇచ్చాము, అమ్మకు వందనం ఇచ్చాము, మీ ఊర్లో రోడ్లు వేసాము, మీకు డ్రైన్స్ కట్టించాము, వాటర్ ఫెసిలిటీ కల్పిస్తున్నాము, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాము, మీ జిల్లాలకి పరిశ్రమలు తీసుకొస్తున్నాము. ఇంత ధైర్యంగా మేము వెళ్తున్నాము లోపలికి. వాళ్ళు కూడా అంతే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఓన్ చేసుకుంటున్నారు మమ్మల్ని. నిన్న నేను నా కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్ వెళ్ళాను. ఆ అమ్మాయి పిలిచి నన్ను అడుగుతోంది, చెప్తోంది నాకు, అమ్మ నాకు 3 పిల్లలు, నాకు 3 పిల్లలకి అమ్మకు వందనం పడిందమ్మ, ఇంతకుముందు ఒక్కడికే వచ్చేది అమ్మఒడి, ఈరోజు తల్లికి వందనం వచ్చింది, 3కి కూడా తల్లికి వందనం వస్తుంది నాకు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకొక ఆవిడ వచ్చిందమ్మ, నా కొడుకుకి ప్రైవేట్ స్కూల్లో కూడా ఫ్రీగా సీట్ ఇచ్చారు ఈరోజు మీ గవర్నమెంట్లో, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక ముసలాయన అయితే నేను మీకు ఫోటో కూడా చూపిస్తాను, నేను ఎలక్షన్ క్యాన్వాసింగ్లో ఇచ్చానంట ఒక పసుపు కండువ, అది వేసుకొని వచ్చాడు. ఏం తాత ఎవరైనా ఇచ్చారా అంటే నువ్వే ఇచ్చావు అన్నాను. నాకంటే నన్ను నువ్వే అంటారులేండి, ఓన్ చేసుకుంటారు. సో నువ్వే ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చానంటే ఎలక్షన్ క్యాన్వాసింగ్లో ఇచ్చావు, మరి ఇప్పుడు ఎందుకు వేసుకొచ్చావు అన్నాను. ఈ కల్వర్ట్ ఇచ్చావుగా, అప్పుడు అడిగాను కల్వర్ట్ ఇచ్చావుగా అంటే వాళ్ళంతా ఓనర్షిప్ తీసుకుంటున్నారు, మేము ఏం చేస్తున్నాం అనేది గమనిస్తున్నారు ప్రజలు. ఆ కల్వర్ట్ ఇచ్చావు, ఇన్ని రోడ్లు ఇచ్చారు, సో మేము ఓనర్షిప్ తీసుకుంటున్నాము, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అన్న రీతిలో ఈరోజు చాలా మంచిగా ఉంది. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే రీకాల్ అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, ప్రజలు ఇచ్చిందే కదా, మరి దీనికి రీకాల్ ఏంటి? అది అసలు ఆ పదం ఉపయోగించినోడికైనా పనిచేస్తుందో లేదో తెలియట్లే నాకు. ఓకేనా, ఇంకానా ఎవరో ఒకరు ఎక్కడ నుంచి వినిపించారు. ప్రధానంగా తోటపల్లి కానీ రామచేత సాగర్ కానీ 20 ఏళ్ళుగా ఉన్నటువంటి ప్రాజెక్టులు సగం కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇది 5 ఇయర్స్లో డబల్ చేయాలంటే యాక్చువల్గా మీరు గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే తోటపల్లి ప్రాజెక్ట్ని రైట్ కెనాల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. విజయనగరం జిల్లాకు వాటర్ తీసుకొచ్చాము. ఈ ప్రభుత్వంలో కూడా దానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు వెళ్తున్నాము. అలాగే తారక రామ సాగర్ కూడా గత ప్రభుత్వంలో ఇనిషియేట్ తీసుకున్న ప్రాజెక్టే. అప్పుడు ప్రాజెక్టు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత గత పరిపాలన ఎవరైతే చేశారో వాళ్ళు పూర్తిగా దాన్ని వదిలేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ లాస్ట్ బడ్జెట్లో పెట్టాము. దానికి కావాల్సినటువంటి ఒక నియర్లీ 100 crores ఆల్రెడీ అలొకేట్ చేయడం జరిగింది. వర్క్ కూడా దానికి ప్రోగ్రెస్ తీసుకెళ్లే విధంగా తీసుకెళ్తున్నాం. అయితే కార్యాచరణలో ప్లాన్లో అయితే ఉంది. సో దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, గజపతినగరం రైట్ కెనాల్ అవ్వచ్చు, తోటపల్లి రైట్ కెనాల్ అవ్వచ్చు, లేకపోతే